అనే వాళ్ళందరూ మెట్లెక్కితే విపరీతంగా ఆయాసపడతారు. కొంతమంది నైటు గురక పెడతా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇంకొంతమంది మిడ్ నైట్ లేచి ఉలిక్కిపడి లేస్తారు. ఎందుకు లేస్తారో వాళ్ళకే అర్థం కాదు. సో ఇదంతా కూడా బ్రీతింగ్కు సంబంధించినటువంటి అన్ఐడెంటిఫైడ్ అలర్జీ, ఆస్తమా, అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ కావచ్చు. చిన్న పిల్లల్లో నుంచి, స్కూల్ పిల్లల్లో నుంచి, టీనేజ్లో నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది వ్యాపించి ఉంటుంది. ఇది ఇలాగే జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. మనం ఎవరినైనా కలవటానికి పోతాం, ఊకే దగ్గుతుంటే ఏమనుకుంటారు? అవునా? ఒక ఇంటర్వ్యూ పోతాం, దేనికో దానికి పోతాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా టానిక్లు తాగటాలు, ఈ ట్యాబ్లెట్లు వేసుకోవటాలు, ఇవన్నీ ఫస్ట్ బంద్ చేయాలి. తర్వాత కొంతమంది ఏదో రకరకాల పొగలు పెట్టుకుంటారు, స్టీమ్ అని పెట్టుకుంటుంటారు. అవునా? స్టీమ్ పెట్టుకుంటే పోద్దని పెట్టుకుంటారు. టెంపరీగా ఈ తెమడని క్లీన్ చేస్తుంది కాబట్టి కొంచెం రిలీఫ్ వస్తుంది. కానీ మూలాన్ని తెలుసుకోవాలి కదా.